మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् నేను మృత్యుదేవతను ప్రత్యక్షముగా చూస్తున్నాను. అది నేను నా బాణముతో నీ శిరస్సును ఖండించగానే నీ ప్రాణములను తీసుకుని యమలోకానికి వెళ్ళిపోతుంది. ఆ నిర్ణయము ఇప్పుడే జరిగిపోతుంది. ఎవరు యమపురికి వెళ్తారు? ఆ నిర్ణయము ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడైతే నీవు విభీషణుని సలహాను తిరస్కరించి నా శరణు వేడుటకు అంగీకరించలేదో అప్పుడే నేను అర్థం చేసుకున్నాను నీ పాప ఫలము ఇంకను మిగిలి ఉన్నదని. కారణముగానే నీవు ముక్తి ద్వారమునకు వచ్చినా కూడా మృత్యు ద్వారము వైపు మరలినావు. మృత్యు ద్వారమును చూడాలనుకుంటున్నావా? అయితే కాసుకో. భీతుడు అసురుడు అబలుండు రఘువంశజుడు కడతేర్చెను కలుని అసుర జగం హరించుకుపోయే
సాగెనులే సమరం లేదు లేదు, కుంభకర్ణుడు అమరుడు, అవినాశుడు. కాలుడు సైతం అతని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహేంద్రుడు, వీరెవరి తూణీరములోనూ బాణములు లేవు కుంభకర్ణుని ప్రాణములు తీయగలిగినవి. అసత్యము. ఈ అసంభవము సంభవం ఎటులైనది? నేను చూచుచున్నది స్వప్నము కాదు కదా, ఎందుకంటే కుంభకర్ణుని మరణము సత్యము సత్యమే మహారాజా. రాముని బాణము ఈ అసంభవమును సంభవం చేసినది. రామబాణము మహాబల పరాక్రమవంతుడైన కుంభకర్ణుని నేల కూల్చినది. ఇది సత్యము. రణభూమిలో వీరస్వర్గం అలంకరించారు లంకానాథ. ఇది సత్యము. నేడు రావణుని కుడి భుజము విరిగిపోయినది. ప్రియ సోదరా, నేను బ్రహ్మ నుండి ఒక దినము మేలుకునే వరమును దీనికోసం కోరలేదు. నీవు లంకేశ్వరుని కీర్తి కోసము నీ ప్రాణములను ఆహుతి చేసినావా? నేడు ఈ దశాననుడు ఈ రావణుని దృఢ విశ్వాసమనే పునాదిని కదిలించి వేసినావు కుంభకర్ణ, కదిలించి వేసినావు. మాతామహ, నేడు మొదటిసారిగా నా ఆత్మ క్షోభిస్తున్నది. ఒకప్పుడు మన అసుర జాతిలోని పరాక్రమవంతులు పృథ్వీ, ఆకాశం, పాతాళం చెలాయించినారు. దానికి అంత్యకాలం సమీపించినది. అసుర జాతి అస్తిత్వమే అనిశ్చితమైపోయినది. లేదు లేదు పితృదేవా, ఇంద్రుని వజ్రాయుధం, विष्णु का सुदर्शन और शंकर का त्रिशूल भी असुरों का अस्तित्व नहीं मिटा सके। ఆ వనవాసి రాముని బాణము ఏమి చేయగలదు? యుద్ధంలో జయాపజయాలు, లాభ నష్టాలు तो होता ही रहता है, परंतु उससे राष्ट्र की गतिविधि तो नहीं रुक जाती। ఇందులో సందేహమే లేదు. పినతండ్రి కుంభకర్ణుని మరణము మనందరికీ బड़ी क्षति है, परंतु किसी बड़े से बड़े योद्धा की మరణము వలన దేశం పరాజితం కాదు. మహారాజా, एक पर्वत टूट जाने से पृथ्वी पर భూతలమున భారమేమి తరిగిపోదు. సోదరుడు ఇంద్రజిత్ లెస్సగా పలికినాడు. జయాపజయములు లేకుంటే तो युद्ध कैसा? गहरे से गहरे घाव को भी యోధులు నవ్వుతూ సహించవలసినది.
వీరుల కళ్ళలో అశ్రువులు కాదు, అగ్నిగణములు వర్షించాలి. అప్పుడే శత్రువుల బలం క్షీణిస్తుంది. ముల్లోకములలోనూ త్రాహి త్రాహి అనిపించారు. మేఘగర్జన చేసేటువంటి తమ అమేయ రథముపై ఆసీనులై బ్రహ్మదేవుని నుండి పొందిన శక్తిని మీరు ఎప్పుడు రణభూమికి వెళ్తారో అప్పుడు రామలక్ష్మణుల ధనుర్బాణములు గడ్డిపోచల వలె గాలిలో ఎగిరిపోతాయి. తమరు ఈ విధముగా హతాశులై మాట్లాడుతున్నారేమిటి? అతికాయ పుత్ర, నీవు మహాసూరుడవు. కానీ కుంభకర్ణుని మరణముతో లంక పునాదే శక్తిహీనమైపోయినది. లేదు పితృదేవ, సోదరులు అతికాయుడు త్రిశూలుడు ఉండగా కూడా కదపలేదు. తమరు శత్రువును చూసి భయపడుతున్నారా? ఒక కుంభకర్ణుని వధించి తాము లంకనే జయించామని ఆ వనవాసులు దేవాంతకుడు నా నామధేయము. దేవతల శక్తులను హరించి దేవాంతకుడను నామము పొందినాను. నేను వాగ్దానము చేస్తున్నాను, రేపటి నుండి నా పేరు రామాంతకుడుగా మారుతుంది. లేదు, మేఘనాథుడుండగా అనుంగు సోదరులు యుద్ధమునకు వెళ్ళుట న్యాయము కాదు. మేము నీకంటే వయసులో చిన్నవారమే, కానీ వీరత్వమునకు వయసుతో నిమిత్తము లేదు. వీరత్వము ఆత్మ సంబంధిత గుణం. తమరు పితృదేవుల వద్దనే ఉండండి. మా నలుగురు సోదరులము, నేను, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశూలుడు కలిసి తమరు మాకు సైన్య బలముతో సహా శత్రువుపై విరుచుకుపడటానికి అనుజ్ఞ ఇవ్వండి పితృదేవా. రాజకుమార్ అతికాయ ఠీక్ కహ రహే హై మహారాజ్. మాకు విశ్వాసం ఉన్నది. ఈ మహాబలులు, పరాక్రములు, మహారథుల తర్వాత రేపు యుద్ధము చేయవలసిన అవసరమే ఉండదు. అతికాయ త్రిశిర నరాంతకుడు, దేవాంతకుడు आज युद्ध का अंत करके ही लौटेंगे महाराज. అతికాయ, దేవాంతక, నేడు మీరు మా పరాజితమైన మనసులో నూతనోద్వేగమును, నూతన ఉత్సాహమును కలిగించినారు. రావణుని ఈ మహాపురులైన పుత్రుల పరాక్రమమును చూడనివ్వండి. వెళ్ళండి, నేడు దశ దిశలలోనూ అసురుల జయ ఘోషను వినిపించండి. సేనాపతి అకంపన, దండనాయక, మీరందరూ రాకుమారులకు తోడుగా మీ సేనలను తీసుకుని వెళ్ళండి. అప్పుడే ఏ శత్రు యోధులు వారిపై పొంచి దాడి జరుపుటకు అవకాశం ఉండదు. తీసుకోండి, వెళ్ళండి. వెళ్ళి ఆ వనవాసులను సమాప్తము గావించి నేడు లంకా విజయ శంఖారావము చేస్తూ తిరిగి రండి. వెళ్ళండి. విజయీ భవ. ప్రభు, నా మనోవేదన ఎలా ప్రకటించగలను? కుంభకర్ణుని వంటి సోదరుని మృత్యు కారణముగా నా శిరసు లజ్జాభారముతో కృంగిపోయినది. నా హృదయము వేదనతో నిండిపోయినది. అటువంటి హీనభావములు కర్మహీనుడు, కర్తవ్యహీనుడు, పామరుడు వంటి వారి పట్ల ప్రకటించబడతాయి. తమరు తమ సోదరుని పట్ల గర్వించవలసి ఉన్నది.
అతడు తన కర్తవ్య పాలన గావిస్తూనే వీరమరణము పొందినాడు. కుంభకర్ణుని వంటి అపూర్వ అద్వితీయ విరాట్ వ్యక్తిత్వము ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచి అమరమవుతుంది. ఏ కుంభకర్ణుడు జన్మించి ఉండలేదు. కుంభకర్ణుని తరువాత భూతలంపై మరో కుంభకర్ణుడు జన్మించడు. అంతటి వీరుడైనా కూడా అతను అధర్మమునకు సహాయం చేశాడు. ఇది దాని పరిణామమే. ఇందులో తమ దోషమేమీ లేదు. తమ చిత్తములు దూరం చేసుకోండి మహారాజా. ఏమంటున్నావు మాత? రఘునాథుని బాణములు కుంభకర్ణుడు యుద్ధ భూమిలో సుధాకిరణకు గురి చేసినవా? కుంభకర్ణుడు అసురులందరిలోనూ అపార శక్తివంతుడు కదా పుత్రి. నీ స్వామి శ్రీరాముడు సర్వశక్తిమంతుడు. उस धीर वीर गंभीर अटल शैल शिखर की టక్రాములను ఢీకొని అన్ని శక్తులు నుగ్గునుగ్గై మట్టిలో కలిసిపోయినవి. కుంభకర్ణుని మరణంతో మహారాజు రావణునికి తీరని లోటు కలిగింది. इस आघात से रावण के हृदय में परिवर्तन हो सकेगा? అదే దురదృష్టకరమైన విషయం. ఆ లోటు మనసుని కించిత్ కలవరపరుస్తుంది. కానీ అతనిని दुर्बुद्ध अनुमति दुर्मार्ग से उसे तिल भर भी विचलित नहीं करती. आतिकाय अपने दल बल के साथ जा रहा है. जगदम्बा, जगदम्बा, मेरे स्वामी के दाहिने सदा विराजमान रहने मातेश्वरी. తప్పదుల తప్పదు హర హర మహాదేవ్ కి జయ జయకార్, హర హర మహాదేవ్ కి జయ జయకార్. క్రోధముండిన గుండెలతోటి ముందుకు దూకిరి రాక్షసులు, ముందుకు దూకిరి రాక్షసులు. సంకుల సమరం సాగరానికి సమిధలు కానున్న దైత్యులు, మృత్యువు తోడుగా వచ్చారు ఈ దైత్యులు కాను మృత్యులు. సృష్టించే అస్త్రాలు శస్త్రాలు గదా దండములు, యుద్ధమునందున గర్జనలు, యుద్ధమునందున గర్జనలు. దైత్యుల ఘోషాలు నింగిని చేరే వీడుతూ ఉండిరి ప్రాణములన్నీ. వానర సేనకు ఎదురేలే ముందుగా ఈ అంగదునితో తలపడు నరాంతక. ఇది లంకేశ్వరుని దర్బారు కాదు అంగదా. యుద్ధం చేయి, యుద్ధం. లక్ష్మణుడు ఈ అతికాయుడు మత్స్యక కీటకముల వలె ఈ తుచ్చ మర్కటములను హతమార్చి తన శస్త్రములను మరణం చేసుకున్నట్టు గీతించలేదు. వెళ్ళు మహేష, నా సందేశమును లక్ష్మణునికి వినిపించు. ఎంతకాలమని అగ్రజున పంచన తలదాచుకుంటాడు. మా ప్రభు అతికాయుని సందేశం వినండి. రామా, నీవు మహాబలుడు కుంభకర్ణుని లంకేశ్వరుని హృదయము గాయపరిచాను. అందుకు నేను ప్రతీకారము తీర్చుకున్నట్టుకు వచ్చినాను. పిన తండ్రి కుంభకర్ణుని శిరస్సుకు బదులుగా లక్ష్మణుని కపాలమును మా తండ్రి పాదముల చెంత పడవేస్తానని ప్రతిజ్ఞ చేసినాను. నా తండ్రి తన అనంగు సోదరుడు వియోగమును తల్లడిల్లుచున్నట్లు నీవు కూడా నీ అనుజుని వియోగమును తల్లడిల్లవలె. క్షత్రియ మాత పాలన తాగిన వాడవైతే లక్ష్మణ యుద్ధానికి రా. అగ్రజ, నాకు అనుజ్ఞ ఇవ్వండి. అతికాయుని ఆహ్వానము వినిన పిదప
कायरता होगी। వెళ్ళు దూత, వెళ్ళి మీ ప్రభువుకు చెప్పు, అతికాయుని హృదయంలో రగులుతున్న ప్రతీకార జ్వాలను చల్లార్చడానికి లక్ష్మణుడు అవశ్యం వస్తాడు. రఘునాథ, అతికాయుడు కుంభకర్ణుడి కంటే తక్కువ. అతడు వానితో సమానుడు. లక్ష్మణుని యుద్ధమునకు పంపడానికి ముందు తమరు బాగా ఆలోచించండి. విభీషణ, सोच ఆ विचार ఆలోచనలు सबों में సభలో शोभा देता శోభిస్తాయి. है। वन क्षेत्र में सोच विचार कायरता होता है। శాంతించు, శాంతించు సౌమిత్రి. వీరవరేణ్య, నేను తమలో రగులుతున్న సమరోత్సాహమును నిరుత్సాహపరచలేదు. परंतु सम्रांगण के अथाह सागर में कूदने से पहले దాని పరిణామం అంచనా వేయట కూడా వీరులకు శోభను చేకూర్చే లక్షణం. ప్రభు, అతికాయుడు రావణుని రెండవ భార్య ధాన్యమాలిని పుత్రుడు. उसके प्रचंड पराक्रम को आपने पहचाना नहीं? एक बार क्रोध से आग క్రోధముతో बबूला వడలు होकर మరచి అతికాయుడు తన భుజబలముతో చక్రవాలగిరిని పెకలించి విసిరివేయుటకు ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు కైలాస శిఖరము నుండి शूरपाणी शंकर ने अपने अग्निमुख त्रिशूल का प्रहार किया। అప్పుడు ఈ భయంకర అతికాయుడు దానిని క్రీడా వస్తువు వలె చేతబట్టుకుని అట్టహాసము గావిస్తూ మహాదేవుని భంగపరిచినాడు. कृष्ण शिव से धनुर्विद्या के सारे रहस्य सीख लिए। దేవతలకు దుర్లభమైన అస్త్ర శస్త్రములను కూడా పొందినాడు. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणा